అందరికీ నమస్కారం. 13/12/2021 డేట్న జమ్మలమడుగు పట్టణంలో సిరిగేపల్లి గ్రామంలో మహమ్మద్ భాషా అనే అతను ఒక మైనర్ బాలికని మాయమాటలు చెప్పి లోపరుచుకొని ఆమెని శారీరకంగా అనుభవించడం జరిగింది. దాని మీదట మన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 476/2021 కింద కిడ్నాప్ మరియు రేప్ కింద పోక్సో యాక్ట్ కింద ఒక కేసు కట్టడం జరిగింది. దీన్ని అప్పటి డిఎస్పీ నాగరాజు గారు ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. దాని మీదట పోక్సో కోర్టు కడపలో ఈ ట్రయల్ జరిగింది. దాన్ని పీపీ గారు మన కొమ్మినేని వేణుగోపాల్ గారు ఇన్ టైంలో సాక్ష్యంని ట్యూటరింగ్ చేసి వారు ఆ ప్రాసిక్యూషన్కి బాగా సహకరించడం వలన మరియు ఈ రోజున ఆ పోక్సో కోర్టు జడ్జి గారు కేశవ గారు ఆ ముద్దాయి మహమ్మద్ భాషాకి 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. అదేవిధంగా బాధితురాలకి ఒక 5 lakhs నష్టపరిహారం ఇప్పించమని కలెక్టర్ గారికి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఒకటైతే ట్రయల్ పార్ట్ ఒకటి. మా కోర్టు మానిటరింగ్ సిబ్బంది నాగేంద్ర మరియు హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ బాషా వీళ్ళు ఇన్ టైంలో ప్రతి సాక్షిని తీసుకొని వచ్చి టైంకి ప్రొడ్యూస్ చేసి ఈ ట్రయల్ సక్సెస్ఫుల్ అయ్యేలాగా చేశారు. అదేవిధంగా మా జమ్మలమడుగు సిఐ నరేష్ కూడా వాళ్ళందరినీ ఫోర్స్ చేసి విట్నెస్ని ఇన్ టైంలో ప్రొడ్యూస్ చేసేలాగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ టోటల్గా ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ స్టాఫ్ చేసిన ఎఫర్ట్స్ వల్ల పోక్సో కోర్టు పీపీ గారి ఎఫర్ట్స్ వల్ల ఈ రోజున ఈ కేసు కన్విక్షన్ రావడం జరిగింది. పోక్సో కేసులో కన్విక్షన్ రావడం అంటే ఇది ప్రాసిక్యూషన్ సక్సెస్ కిందనే భావించవలసి ఉంటుంది. అతనికి 20 years కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.